హాయ్ అండి, మరి వారందరికీ నమస్తే అండి. రాతి ఫుడ్ అండ్ హెల్త్ ఛానల్లో ఈరోజు రసోత్తమి కథ గురించి చెప్పుకుంటామండి. అందరికీ రసోత్తమి శుభాకాంక్షలు అండి. అయితే పూజ ఎలా చేయాలి, ఏ నైవేద్యం పెట్టాలన్న విషయం అందరికీ తెలుసు అండి. కథ తెలిసే ఉండొచ్చేమో, తెలియలేని వాళ్ళ కోసం నేను చెప్తున్నానండి. అయితే ఇదేంటంటే కాంబోజ దేశమున యశో చక్రవర్తి అని రాజు పాలిస్తూ ఉండేవారండి. ఆయనకి వృద్ధాప్యము వచ్చింది. అయితే కొడుకులు ఉన్నారండి. కొడుకులు అనారోగ్యంతో ఉంటారు. ఈ రాజ్యాన్ని ఎలా అప్పచెప్పాలి, అనారోగ్యంతో ఉన్న కొడుకులు కానీ సతమతమవుతూ ఉంటారు. అప్పుడు తన రాజ్యానికి ఒక బ్రాహ్మణుడు ఇచ్చేశారండి. ఆయన్ని అడుగుతారు ఆ రాజుగారు, మా కొడుకులు అనారోగ్యంతో ఉన్నారు, ఈ దేశాన్ని ఎలాగ అప్పచెప్పాలి ఏంటి అంటే, అనారోగ్యంతో ఉంటే రసప్తమి రోజు ఆ సూర్యనారాయణమూర్తికి పూజ చేయించండి, ఆరోగ్యంగా ఉంటారు అని చెప్తారు ఆ బ్రాహ్మణుడు. అప్పుడు వాళ్ళ చేత రసప్తమి పూజ చేస్తే అందరూ ఆరోగ్యంగా ఉంటారు. ఆ రాజ్యాన్ని కొడుకులకు అప్పగించి అతను విశ్రాంతిగా ఉంటారు. చూసారా అండి, మనకు ఆ సూర్యనారాయణమూర్తి పూజ కథ ఎంత గొప్పదో చూసారా అండి. అందరూ కూడా చెయ్యండి, ఆరోగ్యంగా ఉండండి. చూసిన వాళ్ళందరూ